ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తేదీ 2 ఏప్రిల్ 2026 గురువారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 తిథి పౌర్ణమి ఉదయం 7:42 వరకు, తరువాత పాడ్యమి. నక్షత్రం హస్త సాయంత్రం 5:36 వరకు, తరువాత చిత్త. యోగం ధ్రువ మధ్యాహ్నం 2:17 వరకు. కరణం భవ ఉదయం 7:42 వరకు, తరువాత భాలవ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 4:37 నుండి 5:25 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:18 నుండి మధ్యాహ్నం 12:59 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. అశుభ సమయాలు. వర్జ్యం రాత్రి 2:13 నుండి తెల్లవారు జామున 3:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:17 నుండి 11:06 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:22 వరకు. యమగండం ఉదయం 6:13 నుండి 7:45 వరకు. గుళిక కాలం ఉదయం 9:16 నుండి 10:48 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వృత్తి సంబంధిత విషయాల్లో ఒక ముఖ్యమైన ముందడుగు పడుతుంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభరాశి కొత్త పెట్టుబడులపై ఆలోచనలు చేస్తారు. దగ్గరి వారి సహకారం మీకు ఉపయోగపడుతుంది. మిథున రాశి ప్రతిభను చూపించడానికి మంచి సమయం. సంభాషణలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కర్కాటక రాశి ఒత్తిడిని తగ్గించుకునే పనులు చేస్తే మంచిది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. సింహరాశి సామాజికంగా మీ గుర్తింపు పెరుగుతుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. కన్యరాశి పనుల్లో క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయాలు మీవే. చిన్న ఆటంకాలు వచ్చినా అధిగమిస్తారు. తులారాశి సృజనాత్మక ఆలోచనలు మీకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. ప్రయాణాలకు అనుకూల సమయం. వృశ్చిక రాశి ఆర్థిక విషయాల్లో స్థిరంగా ముందుకు సాగాలి. కుటుంబంలో చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. ధనస్సు రాశి ఇతరుల సహకారం మీకు మేలు చేస్తుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. మకర రాశి కష్టపడి పనిచేస్తే మంచి ఫలితం దక్కుతుంది. సమయపాలన ముఖ్యం. కుంభరాశి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. మీనరాశి ఇంటి విషయాల్లో శుభపరిణామాలు ఉంటాయి. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.